శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయములో దేవుడు తన ప్రజలను ఈ విధంగా పిలుస్తూ ఉన్నాడు. మారుమనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని రక్షణ పొంది క్రీస్తు సంఘములో, దేవుని యొక్క సంఘములో చేర్చబడాలని దేవుడు ఆత్మ ప్రేరేపణ కలిగించబడి పిలుస్తూ ఉన్నాడు. అలానే శిష్యులు వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి. నిజమే, ఈ లోకములో దేవుని పైన నమ్మకం కలిగి జీవించినప్పుడు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడై ఉన్నారు. నమ్మకం లేకపోతే ఏ కార్యాలు కూడా మన జీవితంలో చవి చూడలేం. నమ్మడం వలన సమస్త దీవెన పొందుకోగలం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ఈ లోకములో ప్రభువు నందు విశ్వాసం ఉంచి నమ్మి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని సంఘములో, సమాజంలో ప్రభువు దీవెన పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్. మహోన్నతుడా, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానించి దంతించిన మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడే ఉండి దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.